నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయడంలో హోంమంత్రి అనిత పూర్తి విఫలమయ్యారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు. పాయకరావుపేట నియోజకవర్గంలో రాజయ్యపేట గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. జగన్ నర్సీపట్నం పర్యటనలో భాగంగా నియోజకవర్గ భూ నిర్వాసితులు మత్స్యకారులతో కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు తాళ్లపాలెం చేరుకున్నారు. మత్స్యకారుల సమస్యలపై నిరంతరం వార్తలు ప్రచురించిన ఏకైక ఛానల్ ప్రైమ్ 9 అని కొనియాడారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఉన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గత 3 నెలలుగా కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులంతా కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నక్కపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలంటూ కూడా వారు గత కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు చేపట్టినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు విశాఖ పర్యటనకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించి ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలంటూ కూడా వాళ్ళంతా కోరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిర్వాసితులంతా కూడా ఒకే ప్రాంతానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి నేపథ్యంలో ఏదైతే బల్క్ డ్రగ్ పార్కు సంబంధించి పూర్తిగా అడ్డుకోవాలంటూ కూడా వారైతే వినతి పత్రాన్ని అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది నేతలు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సార్ చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? బల్క్ డ్రగ్ పార్కు సంబంధించి ఎంతో కాలంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. వంట వార్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కూడా దిగిరాలన్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అసలు పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటుని ఆగస్టు 6 నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ప్రజాపరిషత్ శాఖలో ప్రజలు, రైతులు, మత్స్యకారులు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం ఆ వ్యతిరేకతను పట్టించుకోలేదు. ఎప్పటికైనా ప్రభుత్వం గ్రహించి ఆ బల్క్ డ్రగ్ పార్కుని రద్దు చేయాలని ఇన్ని రోజులు బట్టి ఎన్ని ఉద్యమాలు చేసి కనీసం 3 నెలల నుంచి ఉద్యమాలు చేస్తారు, 4 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ విషయమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని ఇందులో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు అయితే ఒకానొక సమయంలో వారి గొంతు కూడా నొక్కేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైమ్ 9 కూడా దాదాపు ఇదే అంశాన్ని 10 సార్లు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి బాధలన్నింటినీ కూడా ప్రైమ్ 9 కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం అయితే ఎక్కడ వెనక తగ్గేలకు కూడా కనిపించట్లేదు. మత్స్యకారులంతా కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం ముఖ్యంగా నక్కపల్లి మండలం, అలాగే రాయవరం మండలం పరిసర ప్రాంతాల నుంచి చాలామంది మత్స్యకారులు, రైతులు చాలామంది కూడా మరి సముద్రం మీద అలాగే ల్యాండ్స్ని పండిస్తూ జీవిస్తున్నారు. పచ్చని కోనసీమలాగా ఉన్న ఈ ప్రాంతాన్ని మరి బల్క్ డ్రగ్స్ పెట్టి విషపూరితంగా చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. మేము గతంలో కూడా అనేక సార్లు పోరాటాలు చేసాం, పబ్లిక్ హీరింగ్కి వెళ్ళాం. అప్పుడు కూడా బల్క్ డ్రగ్ మాకొద్దు అని చెప్పడం జరిగింది. అయితే ఒక పక్క మేము పోరాటాలు చేస్తున్నా మరి కన్స్ట్రక్షన్ జరిగిపోతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, అలాగే మిగతా కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు మరి వేల మంది, లక్షల మంది ప్రాంతం జీవిస్తున్నారు. మరి ప్రాంతం అంతా కూడా ఒక్క మత్స్యకారులే కాదు, పరిసర ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా విషపూరితమై అనేక విధాలుగా జబ్బులు వచ్చి మరి మరణించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మత్స్య సంపద పూర్తిగా పోతుంది. అదేవిధంగా రైతులకు పంటలు పండించడం కానీ దాని మీద జీవించే మరి కూలీ చేసుకునే లేబర్ కానీ రైతులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడే ఈ పరిస్థితిని ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ వద్దని మేమందరం కూడా అనేక సార్లు వెళ్ళి పోరాటం చేశాం. కాబట్టి తప్పనిసరిగా ఈ బల్క్ డ్రగ్స్ని రద్దు చేయాలి అని మేము జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రీతం నాయకులు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఈనాటి ప్రతిపక్ష నాయకుల వారికి మేమందరం కలిసి మరి మత్స్యకారుల తరఫున మెమోరియల్ ఇవ్వాలని రావడం జరిగింది. చెప్పండి, వెంకట్రావు గారు వెంకట్రావు గారు అంటేనే ముఖ్యంగా మత్స్యకారుల నుండి పోరాటం చేసేటటువంటి వ్యక్తి. ఏదైతే అక్కడ ఉన్న గ్రామాలు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఎందుకంటే
చెంగల వెంకట్రావు అంటేనే మత్స్యకారులకు వెనకాతల ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఒకానొక సమయంలో జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి, ఒకానొక సమయంలో వారి కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. అలాంటి మీరు ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి పోరాటం చేయబోతున్నారో ఏంటో చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా ప్రైమ్ 9కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మిగతా వాళ్ళు కూడా కవర్ చేశారు. మొన్న రాజీపేటలో ఒక హోంమంత్రిని ఏ రకంగా మత్స్యకారులు హీరోజితంగా పోరాటం చేసి అడ్డుకున్నారో అది ప్రైమ్ 9లో కూడా బ్రహ్మాండంగా చూపించారు. ఏదైనప్పటికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మత్స్యకారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కష్టపడతారో, ఎవడి సొమ్ము ఆశించరో, నిజాయితీగా సముద్రం మీదకి వెళ్ళి చేస్తారు తప్ప వాళ్ళకి దొంగతనాలు చేయలేం, ఇంకోటేం కాదు, నీతిగా నిజాయితీగా ఉంటారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ఎవరైతే ఈవేళ హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఓట్లు ముందు నువ్వు ఏం అడుక్కున్నామని కూడా నేను సంబంధంగా అడుగుతున్నాను. ఆ వేళ ఇదే రాజీపేట వచ్చి మీకు నేను అండగా ఉంటాను అని నువ్వు మాట్లాడి ఈవేళ నువ్వు వీళ్ళందరూ కూడా ఇంచుమించు 35,000 మెజార్టీతో వీళ్ళందరూ వేసి నిన్ను గద్దెనెక్కించి కూర్చోబెడితే అదృష్టం కలిసి వచ్చి నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యావు. నిన్ను ఎందుకు గెలిపించుకున్నారని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఈ ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే నువ్వు నీ ముఖ్యమంత్రితోనే, డిప్యూటీ సీఎంతో నువ్వు మాట్లాడి పరిష్కరించాలా. ఆ వేళ ఏ మత్స్యకారుల ఇష్యూ ఏదైతే ఉందో ఆ మత్స్యకారుల కోసం నేను జైలుకి వెళ్ళాను. రెండోది, ఏ డిఎల్పురంలో మత్స్యకారులు, ఏ రైతులు ఏదైతే ల్యాండ్ ఏదైతే ఉందో దానికోసం కూడా ఈవేళ కేసులు పెట్టించుకునే సందర్భాలు ఉన్నాయి. ఆవేళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించాం. ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రమే సూటిగా నేను హోమ్ మినిస్టర్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, మా మత్స్యకారులు, రైతులు, ఇది ఒక రాజీపేట ఇష్యూ కాదు. నేను మాట్లాడతాను, ఒక ఫ్యాక్టరీ నక్కపల్లిలో ఏదైతే ఎట్రో డ్రగ్స్ డక్కన్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రజలను నివసించలేకపోతా ఉన్నారు. గర్భిణీలు, స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యాలు, కిడ్నీస్ పాడైపోతున్నాయి. అయిపోయిన దానికి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. మత్స్య సంపద అంతా కూడా మొత్తం అంతా ఒక ఫ్యాక్టరీ వల్ల కూడా నాశనం అయిపోయి మా ఆరోగ్యాలు పాడు చేసుకునే పరిస్థితి అయితే ఉండదు. నువ్వు డమ్మీ హోమ్ మినిస్టర్ అని నేను అనుకుంటున్నాను. నువ్వు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే నువ్వు బల్క్ డ్రగ్ ప్లాంట్ ఏదైతే ఉందో నువ్వు క్యాన్సిల్ చేయించే వరకు ఈ పోరాటం పెట్టి పరిస్థితులు కూడా ఆగదని కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే నీ వల్ల కాదు, నువ్వేమి చేయలేవు. అక్కడ చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశాలు ఇస్తా తూచా తప్పకుండా నువ్వు ప్లాన్ చేస్తున్నావు. ఒకటి మాత్రమే స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, ఆ వేళ మా మత్స్యకారులు, రైతులందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీసులోకి వస్తే ఏ సీఐ అయితే ఉన్నాడో ఒక మత్స్యకారుడి మీద ఇష్టం మాట్లాడా. మరి అటువంటిప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిపించడం ఎందుకో? నాయకుడు అన్నాక మత్స్యకారుడి మీద చెయ్యి పడితే నా మీద చెయ్యి పడాలి, మత్స్యకారుడి మీద కేసులు పెడితే మా మీద పెట్టాలి. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, వీళ్ళు 30 రోజుల నుంచి నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద 36 మంది మీద నువ్వు కేసులు పెట్టావు. అంటే నేను గద్దెనెక్కించినందుకు చేసిన పాపమా నేను అడుగుతా ఉన్నాను. హోమ్ మినిస్టర్ని 24 గంటల్లో వాళ్ళు కేసులు విత్డ్రా చేసుకోకపోతే ఏ రకంగా మేము చూపించాలో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొన్న ఆనందపురంలో మా పార్టీ తాలూకా మీటింగ్ కూడా జరిగింది. దీంట్లో మా ఎజెండా బల్క్ డ్రగ్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి మేము తీర్మానం చేసి కూడా పంపించడం కూడా జరిగింది. నాకు ఎస్సీసీ మెంబర్ ఇచ్చినందుకు ఆయనకి నిన్న థ్యాంక్స్ చెప్పడం కూడా వెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మా పార్టీ వీళ్ళకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకటి మాత్రమే స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను, ఇది ఒక రాజీపేటకో ఒక దొండవాక్కో కాదు, ఎంటైర్ నియోజకవర్గం, ఎంటైర్ మండలం, నేను ప్రతి గ్రామానికి కూడా నేను తిరుగుతాను. ఒక రైతులు కాదు, మత్స్యకారులు కానీ అందరూ కూడా ఈ ఉద్యమానికి మొత్తం అందరూ కూడా మేము తీసుకురావాల్సిన ఉంది. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈవేళ ఈ ప్రభుత్వం అధికారం రాకముందు ఒకటి చెప్పారు, అధికారం వచ్చిన తర్వాత ఒకటి చెప్తా ఉన్నారు. ఈవేళ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఉందో తప్ప
పేద ప్రజల తాలూకా ఇది లేకుండా చేయడానికి చూస్తూ ఉన్నారు. వీళ్ళు సముద్రం నమ్ముకున్నారు. లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాక్సైట్ తవ్వకాలు కూడా అనుమతులు ఇస్తే ఆ వేళ కొంతమంది ఈ రోజుతంగా పోరాటం చేసి కొన్ని సంఘటనలు జరిగితే అప్పుడు మీరు దిగొచ్చారా? అంటే ఇక్కడ మేము నిరసన తెలియజేస్తా ఉంటే శాంతియుతంగా చేస్తా పోలీసులు కేసులు పెడతారా? ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను, మేము ఏదైతే ఉద్యమం చేస్తున్నామో ఏ పోలీస్ ఎస్కాట్ లేకుండా మేము వెళ్తున్నామో. నీకు నిజంగా హోమ్ మినిస్టర్గా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక్కరి దాని రా. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను, కార్యాచరణ కూడా నేను ప్రకటిస్తాను. ఈ ఉద్యమం ఈవేళ వరకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూకి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఈవేళ ఎక్కడికి మేము వెళ్ళే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కూడా, హోమ్ మినిస్టర్ అయినా కూడా, కలెక్టర్ అయినా కూడా ఎవరైనా మా దగ్గరికి రావాలా, సంప్రదింపులు జరగాలా. ఇది క్యాన్సిల్ అయ్యే వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటా. నువ్వు హోమ్ మినిస్టర్ అని విర్రవీగుతున్నావో, నీకు నీ వల్ల చేత కాకపోతే ఏ ప్రజలైతే ఎంత మెజార్టీ ఇస్తే రాజీనామా చేయి, ఎలక్షన్కి వెళ్దాం, మా పార్టీ మీ పార్టీ వెళ్దాం, ఇది ఒక రిఫరెండం తీసుకుందాం. నువ్వు అది చేయక ఇదే చేయక ఓ 10 మంది రండి మేము చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్తాం, డిప్యూటీ సీఎం దగ్గర తీసుకెళ్తామంటే దేహి అని అడుక్కునే మా పాకిరాపేట నియోజకవర్గ ప్రజలు లేరు, మత్స్యకారులు లేరు, రైతులు లేరు. ఎవడైనా కూడా శిబిరం దగ్గరికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను ఆ వేళ ఎంటర్ అవ్వనేసేపు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఆ వేళ నేను సోమవారం నాడు ఆదివారం నాడు వస్తానని అంటే ఈవేళ అక్కడ రామచంద్ర యాదవ్ అని కూడా అక్కడ నువ్వు అడ్డుకున్నావు. ఈవేళ మమ్మల్ని వెళ్తే అడ్డుకుంటున్నాం. వేసరాంకృష్ణ సిఐ మాట్లాడి ఇది బయట ఎవరో రాకూడదు అంటారు. అంటే రామకృష్ణ బయటోడా, చెంగనగరరావు బయటోడా? వీఆర్ ఓటర్స్, వీఆర్ లోకల్. ఎవడి అడ్డుకుంటాడు? కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇది ధర్మమైన పోరాటం. మేము న్యాయంగా ఎక్కడ శాంతియుతంగా మేము చేస్తాం. దానికి తలొగ్గి చేస్తే బాగుంటుంది. నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, అంతే. మీరేం చెప్పదలుచుకుంటున్నారు? నేను రాజేపేట, మాది రాజేపేట. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే హోమ్ మినిస్టర్ నియోజకవర్గంలోనే పూర్తిగా హోమ్ మినిస్టర్కే సెగ తగిలినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రాజీపేటలో ఉన్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో, బల్క్ డ్రగ్ పార్క్ నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులంతా కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే బల్క్ డ్రగ్ పార్క్ని విత్డ్రా చేసుకోవాలని, లేని పక్షంలో హోమ్ మినిస్టర్ రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలంటూ కూడా సవాలు విసిరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాంతానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నర్సీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి మాకవర ప్రాంత ప్రదేశానికి అయితే చేరుకున్నారో, మాకవరపాలెంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలను సందర్శించనున్నటువంటి నేపథ్యంలో, ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కలిసేందుకు కూడా రాజయ్యపేటకి సంబంధించినటువంటి నిర్వాసితులు మత్స్యకారులంతా కూడా చేరుకోవడం జరిగింది. దాదాపు 500 మంది ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇదే రహదారి గుండా ఏదైతే నర్సీపట్నంలో ఉన్నటువంటి మాకవరపాలెం వద్ద ఉన్నటువంటి అక్కడ వెళ్ళేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ వినతి పత్రం ఇచ్చి వారి యొక్క సమస్యను కూడా వివరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. పూర్తిగా చుట్టూ కూడా రాజయ్యపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు. అయితే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు. సార్, ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మాది అనకాపల్లి జిల్లా పాకిరేపేట నియోజకవర్గం అండి. నక్కపల్లి మండలం చందనాడ గ్రామం అండి. ఒక దళిత కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తినండి. 1970లోనే మాకు డీ పట్టాలు ఇచ్చి ఉన్నారండి మా గ్రామంలోని దళితులందరికీ. సుమారుగా 25 నుంచి 30 మంది దళిత రైతులకి భూమి ఇచ్చి ఉన్నారండి. పైగా చాలాసార్లు మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందండి. 2010లో మా గ్రామంలో నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి చాలా అధికారుల చుట్టూ, చాలా జిల్లా కలెక్టర్ చుట్టూ ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా సరే చేస్తామని చెప్పారు, కానీ మా దళితులకంటూ న్యాయం జరగలేదండి. సర్వే మీరు ఈరోజు ఎందుకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చి సర్వే నెంబర్ 120, 65, 135, 137, 138 సర్వే నెంబర్లోని మా దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలనేసి కోరుకుంటూ వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామండి. ప్రస్తుతం మీ నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, ఎమ్మెల్యేగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ అయ్యారు కూడా వంగల్పూడి అంతా. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళారా? ఆవిడ ఏం చెప్తున్నారు? హోమ్ మినిస్టర్ గారికి ఇప్పుడు వచ్చి 4-5 సార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. గ్రామంలో ఉన్న నాయకులు, పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి
వెళ్ళి మా వినతి పత్రం ఇస్తే చేస్తామని చెప్పడం చెప్పదు దానికి ఏ పరిష్కారం అంటూ అది సాల్వ్ చేయలేదండి. ఎన్నిసార్లు వెళ్ళినా సరే నేను చేస్తానని చెప్పి పంపించడం తప్ప కానీ మాకు న్యాయం జరగలేదండి. రైట్, చూసుకుంటే ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి నేపథ్యంలో ఇటు రాజయ్యపేట ఇష్యూకి సంబంధించి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గంలోనే ఏదైతే హోంమంత్రి నియోజకవర్గం ఏదైతే ఉందో హోంమంత్రి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి వివిధ సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. జగన్మోహన్ రెడ్డి కలిసి వారి యొక్క వినతి పత్రాన్ని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాజయ్యపేటలో ఏర్పాటు చేయబోతున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో బల్క్ డ్రగ్ పార్కు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో హోంమంత్రి రాజీనామా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 అనకాపల్లి నియోజకవర్గం నుండి.